వీడొక రాజు, వీడిది రాచ రక్తం. మామూలు మనుషులందరికీ ఉండే రంగు రక్తం కాదట వాడిది, బ్లూ బ్లడ్ అట. తెగ మేలుగుతున్నాడు. ఏదో రోజున చాకు పెట్టి కోసి మరీ చూపిస్తాను, ఇది రాని రక్తం రంగు అని. అదిగాకపోయినా ఆ తెల్లదొల్లు ఏదో ఒక మంచి ముహూర్తాన వీడిని కిందకు తోసేసి ఆ జమీ తీసేసుకుంటారు. ఈలోగా మన జాగ్రత్త మనం పడ్డానికి ఏదో ఒక మంచి అవకాశం రాదు దివానాజీ బారు, రప్పించుకోవాలి. కృష్ణ పురాణంలో విష్ణుడు కూడా మంత్రులు కుర్చీ దిగు, దిగు కుర్చీ. నాకు పురాణాలు చెబుతావా? తద్దనం గారులు తినడం తప్ప నీకు మరోటి తెలియదన్న సంగతి నాకు బాగా తెలుసు. ఇదిగో, బూతులు తిట్టుకుంటూ వీధుల్లో తిరిగే నీకు విభూతి రేఖలు పెట్టించింది ఎందుకు? నేను రాజావారి దగ్గర చెప్పే వెధవ కబుర్లకి కాస్త నీ పురాణ బలం కూడా జోడిస్తావని నిన్ను పురాణాల శాస్త్రిని చేశాను. నాకు పురాణాలు చెప్పకు. మందు మహత్తరంగా ఉందయ్యా, దీని తల్లి ముండమ్మయ్యా. గారెలు అల్లపచ్చడి కూడా ఉంటే అది నీ నిజస్వరూపంలో మాట్లాడు, సంతోషిస్తాను. అయ్యో, ఇదేమిటి గ్లాసు ఖాళీగా చూస్తోంది? ఏడి మా అబ్బాయి నాగూజీ ఎక్కడా? ఇక్కడ తలచినంతనే నేత్రప్రేమకు ప్రత్యక్షంపై శ్రవణానందముగా సంభాషించి పితృదేవుల మనమును ఆనంద డోలికలలో ఒలలాడినట్లు చేశారా? చంపేస్తున్నావురా. అసలే ఆ పిచ్చిరాజుగాడి దుష్ట చేష్టలుగా మతిపోయి మేము ఇక్కడ మందు కొడుతున్నాం. నీ దుష్ట భాషతో మా మందుని దింపేయకురానా? అయినా తెల్లవాడు ఈ దేశంలో అడుగు పెట్టాక అందరూ వ్యావహారికంలో ఏడుస్తుంటే నువ్వేమిట్రా గ్రాంధికంలో గగ్గోలు పెట్టేస్తున్నావు? పరవారైన దొరవారాల మెప్పు పొందుటకు నా మాతృభాషను మాననని మాననీయులైన మీకు మరీ మరీ చెప్పుతున్నా. చిచి చిచి, అందులో సగం సంధి తప్పులు, మిగతాది సంధి పేలాపన. జన్మదాత, మీరు తరచుగా నన్ను అవమానిస్తున్నారు. అది నా జన్మ హక్కు, అందుకే నిన్ను కన్నాను. అది సరే, ఆ కత్తుల కన్నా కబురు పెట్టావా? పెట్టిది, నిశ్చయముగా పెట్టిది. కొలది కాలంలోనే వచ్చినవాడు. బ్రాహ్మణోత్తమ, మాకును మధ్యమ నిమ్ము ఇచ్చేదా? కబురు చేశాట దివాన్జీ. కన్నయ్య, కొత్త నెల వచ్చేస్తోంది. మన అనుచర వర్గంతో వెళ్లి పల్లెల్లో పన్ను వసూలు చేయాలి. దయాదాక్షిణ్యాలు లేకుండా, భేదాబిక్కి అని ఆలోచించకుండా పళ్ళు ఊడగొట్టైనా మక్కెలు విరగొట్టైనా వసూలు చేసేయాలి. శవాల దగ్గర తప్ప బ్రతికున్న ప్రతి మనిషి దగ్గర పన్ను వసూలు చేయాలి. ఏ మొండివాడైన ఎదురు తిరిగినతో వీర విక్రముడైన ఈ నాగోజీ ఉన్నాడని జ్ఞాపకము చేయము. అడలి తెచ్చడివాడు. బావద్దు, చెప్పొద్దు, ఇచ్చేవాడు కూడా ఇవ్వడు. జనక, మరి వీర భయంకరుడైన మీ కుమారుణ్ణి ఉత్తర కుమారుణ్ణి చేసి అబ్బా, నువ్వు ఊరుకోరా. మూగవాడిగా నువ్వు పుడితే నా జన్మ తరించిపోనురా. మాట్లాడక మందు మింగు. నువ్వు వెళ్ళు. అడులనే గుర్రాలు వచ్చారు. ఏమిటా సంబరం? ఎవరో చుట్టాలో పక్కలో వచ్చినట్టు చిందులు తొక్కుతావు ఎందుకు? చూడు, వాళ్ళు జమీందారు మనుషులు. పన్నుల పేరుతో మన డబ్బు తీసుకెళ్ళడానికి వచ్చారు. అదేమి ఎగరాల్సిన సంగతి కాదు. సరేలే, ఎందుకు వచ్చారు? రోజు వస్తారేంటి? నెలకోసారి వస్తారు. మరి చూడపోతే ఎలా మా పెద్ద? పంతులు, ఇంటింటికి మేము తిరగక్కర్లేకుండా మీ పల్లిలో మంచి పద్ధతి పెట్టావయ్యా. అంతా నువ్వు పోగేసి మేము రాగానే మా చేతికి ఇచ్చేస్తావు. ఇవ్వడం తప్పదని తెలిసినప్పుడు ఆలస్యం చేయడం ఎందుకు? తమరికి ఆగ్రహం తెప్పించడం ఎందుకు? ఆలస్యం చేయకుండా ఇచ్చేస్తే వదిలిపోతుందిగా. భలే భలే, ఎన్ని గుర్రాలు! ఈ తెలగురం భలే ఉంది. ఇది నాది. భలే ఉంది. అబ్బాయి, నీకు పావుల పన్నిస్తాను. నన్ను వీధి చివర తీసుకెళ్లి అక్కడ దింపేస్తావా? వేళాకోళంగా ఉన్న మాతో కింద పడేసి గుర్రాలతో తొక్కించేయగలం. అదంటే అప్పుడే పావులా ఇస్తాను కదా. పాపా, గుర్రాలు బాగానే ఉన్నాయరా. గుర్రం మీద మనిషే బాగుండలేదు. వసూలైన మొత్తం 2 లక్షలు. ఇందులో 1 లక్ష మన ఇనపెట్టిలోకి, మిగతా 1 లక్ష దిక్కుమాలిన నీలిరంగు కల రాజావారి ముందుకి. జన్మదాత, మొత్తమంతయు మనమే మింగివేసి ప్రజలు ఇవ్వలేదని చెప్పచ్చు. రాజు ముష్టివాని వలె ఇంటింటికి వెడలి యథార్థము తెలుసుకుని వచ్చి అస్మదీయుల తోళ్లు తీయుట తథ్యం. దాచుకోవడానికి కూడా ఓ పద్ధతి ఉండాలిరా పక్షి. ఏ కాలంలోనైనా రాజు నుంచి వెళ్లేది పూర్తిగా ప్రజలకు అందకూడదు, ప్రజల నుంచి వచ్చేది రాజుకి పూర్తిగా అందకూడదు. అప్పుడే మధ్యనున్న మనలాంటి వాళ్ళు లాభపడేది, బాగుపడేది. దిగనంటే దిగను. సత్యం, మళ్ళీ శివుడు కోపం చెట్టెక్కేసినట్టున్నాడే. ఏంట్రా బుజ్జి, ఎందుకు చెట్టెక్కేశాడు శివుడు? అది కాదు గౌరీ,
మరేమో వాడి కోతి ఇందాక గెంతుతూ బురదలో పడింది మీ నవ్వేశాం. ఆ కోతికి బురదైతే మీరు నవ్వుతారా అని కోపం తెచ్చుకొని చెట్టెక్కేశాడు. అక్కడికి అక్క నీ కోతి బురదలో పడ్డా బోర్లో పడ్డా నవ్వు అని బతులాడాం. చివరికి గుంజీలు కూడా తీసాం. ఇక మీద అసలు నవ్వరట. అసలు ముందెందుకు నవ్వాలి? నాకు ఇష్టం పడిపోతే మీకు నవ్వులట. ఇప్పుడు వాళ్ళు బురదలో పడతారు, నువ్వు కిష్టమ్మ కలిసి నవ్వుదురు గాని. ముందు నువ్వు కిందకి దిగు. నేను దిగనే, ఎవరైనా ఎక్కితే తోసేస్తాను కూడాను. శివా, నా మాట కూడా వినవా? నువ్వేనా పెద్ద రాణివా నీ మాట వినటానికి? లేకపోతే నీ మాట ఏమైనా సంగీతమా వినటానికి? నేను విన్ను, దిగను. సరే, దిగకపోతే అక్కడే కూర్చో. నిద్ర వస్తే ఆ కొమ్మ మీద పడుకో. నాకే, నేను పోతున్నాను. గౌరీ ఏమైందే? గౌరీ పడిపోయింది. అయ్యో ఏమైంది గౌరీ? కళ్ళు కూడా తెరవడం లేదు. రే అలా చూస్తాడేమిట్రా? వెళ్ళి నీళ్లు పట్టండి రా. గౌరీ కర్మని, నువ్వు దిగమనగానే దిగుంటే నువ్వు ఇలా వెళ్ళేదానివే కాదు, ఇలా పడుండేదానివే కాదు. ఏదోని అనవసరంగా నా వల్ల నీకు ఇలా అయింది. ఎలా అయింది? అయితే ఇదంతా ఉట్టొట్టి నాటకం అన్నమాట. చెట్టు మీద కోతి బావని కిందకు దింపడానికి ఆడిన నాటకం. నీకు అన్ని నాటకలాగా ఉంటాయమ్మా పెద్ద. నాకు భయం వేసి ఎంత గాబరా పడిపోయినో తెలుసా? నాకేదైనా అయితే నీకెందుకంత గాబరా? మరి నువ్వంటే బోల్డ్ అంతా. బోల్డ్ అంతా ఏమిటి? బోల్డ్ అంటే ఏమిటో చెప్పాలి. నువ్వన్నీ తెలిసి అడుగుతావు. బోల్డ్ అంత ఇష్టం, సరేనా? మరి ఆ ఇష్టం ఏమిటో చూపించు. మరి ఇష్టంగా చూపిస్తారేమిటి? అదేమన్నా ఇష్టం నాకు అనిపిస్తుందా చూపించడానికి? చూపించాలంటే బోల్డ్ అన్ని పద్ధతులున్నాయి. ముద్దు పెట్టి చూపించొచ్చు, పెళ్ళాడి చూపించొచ్చు, దగ్గరకు తీసుకొని చూపించొచ్చు. అన్నింట్లోకి ఆగదే తేలిక. ఇప్పటికి ఆ రకంగానే చూపిస్తాను. ఎవరు చూడలేదు కదా? ఎవరో చూడడం లేదులే. నాకు సిగ్గేస్తుంది బాబు. అరే అంత చాటుగా ఉండి చూసేశాడా? తప్పే ఉంది. నాకు తప్పే. ఇష్టమా వచ్చేసాయి. కొండముచ్చు కోమలాంగి కొబ్బరి ముక్క పెట్టు తల్లి. కొండముచ్చు కోమలాంగి కొబ్బరి ముక్క పెట్టు తల్లి. కొబ్బరి చెట్టుకు కాయనిది, కోతికి కూడా దొరకనిది. టెంకాయో గుత్తొంకాయో నాకిచ్చుకోవా, జోడు బిందెల పానకమంతా పోసిపోవా. మాపటికొచ్చి నన్ను చూడు, చీకటి తెచ్చి ముద్దులాడు బామా పల్లె బామా. కౌగిలికొస్తే కమ్మని తీస్తా, పక్కకు వస్తే పండుగటిస్తా భామా. రావే భామా. తొక్కల వేళ మొక్కుబడింది తీరుస్తాలే. కొండముచ్చు కోమలాంగి కొబ్బరి ముక్క పెట్టు తల్లే.
పిచ్చి కాని పిచ్చొకటుంది పిల్లకి తెలిసే పిలుపొకటుంది భామా కుర్ర భామా పిచ్చి ముదిరితే పెళ్ళవుతుంది పిచ్చి కుదిరితే ఇల్లవుతుంది బావా వెర్రి బావా నువ్వే కంటికి వెలుగవుతుంటే నవ్వే ఇంటికి ముగ్గవుతుంటే భామా ఏమి ప్రేమ నువ్వే నాకొక దిక్కవుతుంటే నీలో దేవుడు కనబడుతుంటే బావా తోడు కావా ముద్దు ముడుపు ఏదో ఒకటి కట్టేస్తావా ఇద్దరము ఇల్లైపోతే కట్టేస్తాలే ఓ కొండ ముచ్చు కొమలాంగి కొబ్బరి ముగ్గ పెట్టు తల్లి కోది బావా కొబ్బరి ముక్క పెడతారావా కొండ ముచ్చు కొమలాంగి కొబ్బరి ముక్క పెట్టు తల్లి